చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. నా ముందు ఇంకొక 2-3 నిమిషాలు ఉన్నాయి. ప్రియులారా, కర్నూలుకి చెందిన ఒక పెద్ద ఆయన ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ IEMలో జనరల్ సెక్రటరీగా ఇది హైదరాబాద్లో పనిచేసేవాడు. వాళ్ళ యాన్యువల్ కన్వెన్షన్ లో నేను ఆయన ఒకసారి వాక్యం చెప్తుంటే ఆయన చెప్పిన ఉదాహరణ మీతో చెప్తున్నాను. ఆయన ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రియులారా కరీంనగర్ అవతల ఏదో ఒక వీక్లీ మార్కెట్ సంత జరుగుతుంటే అక్కడ వీళ్ళు మెగాఫోన్ పట్టుకొని, కరపత్రాలు పట్టుకొని, బైబిల్ పట్టుకొని అవన్నీ పంచి సువార్త చెప్పారంట. చేతులకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గాజులు వేసుకుని ఒంటి నిండా ఉన్న బట్టలకు గాజులు మొక్కలు అంటించుకుని ఉన్న ఒక లంబాడి అమ్మ వాళ్ళు చెప్పిన మాటలన్నీ బాగా విని వీళ్ళ దగ్గరకు వచ్చిందట. వచ్చి, బాబు, పాపాలు కడిగడానికి, నెమ్మది శాంతి ఇవ్వడానికి, పరలోకం ఇవ్వడానికి ఆయన ఎవరో వచ్చారని చెప్పారు. ఎంతకాలమైందని వచ్చారని చెప్పారు బాబు మీరంటే, ఆయన వచ్చమ్మా దగ్గర 2000 సంవత్సరాలు అయిపోతుంది అన్నాడంట. అలాగండి, 2000 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. అలాగైతే మీరెక్కడి నుంచి వచ్చారు అంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా అన్నాడు. ఆ లంబాడి అమ్మ అడుగుతుంది, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆయన వచ్చి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిందని చెప్పావు. నాకు తెలియక అడుగుతాను బాబు, హైదరాబాద్ నుంచి మా కరీంనగర్ రావడానికి, ఎక్కడి వరకు రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగిందట. ఒక 3-4 గంటలు పడుతుందమ్మా ప్రయాణం చేసి వస్తే. ఆయన వచ్చేమో 2000 సంవత్సరాలు అయింది. పాపాలు క్షమించేవాడు, మోక్షానికి తీసుకెళ్లేవాడు, జీవితాలు చక్కబట్టేవాడు, సమాజాన్ని బాగు చేసేవాడు. ఆయన రావడము, చావడము, వెళ్ళిపోవడము అయిపోయి 2000 సంవత్సరాలు అయిందంటున్నావు. హైదరాబాద్ నుంచి మా దగ్గర రావడానికి ఒక 4 గంటలు చాలంటున్నావు. ఈ 4 గంటలకి ఇక్కడ రాకుండా ఎన్నాళ్ళు ఎక్కడ చచ్చారయ్యా మీరు అని అడిగింది లంబాడి అమ్మ. ఎక్కడ చచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఈ సంత వరకు రావడానికి మీకు 4 గంటల టైం పడితే ఈ రోజు వరకు రాలేదు. మా బంధువులు చాలా మంది మాటలు వినలేదు, మా ఊరోళ్ళు చాలా మంది మాటలు వినలేదు, అనేకులు నరకానికి పోయారు, సత్యం వారికి తెలియలేదు. ఈ రోజు వరకు ఎక్కడ చచ్చారయ్యా మీరు అని అడిగితే సంతలో జవాబు చెప్పలేక నిలబడిపోయాను. లంబాడి అమ్మ ఇలా అడుగుతాదని నేను అనుకోలేదని బాధపడుతున్నాడు దైవజనుడు. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడన్న, ఈ రాత్రి మీటింగ్ ముగించుకుని భోజనాలు వెళ్ళబోతున్నాం. వినండి, సత్యము కొరగా పనిచేసే వాళ్ళమేనా? అలాగైతే ఆతిథ్యం ఇవ్వాలి. చివరికి